హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. గత పోడ్కాస్ట్లో చాణక్య నీతి సూత్రాల గురించి కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని శ్లోకాల గురించి, సూత్రాల గురించి తెలుసుకుందాం. దండోహి విజ్ఞానేన ప్రణీయతే అన్నాడు చాణక్యుడు. అంటే దండాన్ని వివేకంతో ప్రయోగించాలి. అంటే చేతిలో గల ఆయుధాన్ని విచక్షణతో మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే ఆయుధ ప్రయోజనం నెరవేరుతుంది. ఆయుధాన్ని అధికారం అని కూడా అనుకోవచ్చు. అంటే అధికారం ఉంది కదా అని ఏం పడితే అది, ఎలా పడితే అలా చేయకూడదని అర్థం. అధికార దుర్వినియోగం జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి కదా. నెక్స్ట్, దుర్బలోపి రాజా నావ మంతవ్య అన్నాడు. అంటే దుర్బలుడైన రాజుని అవమానించకూడదు అని అర్థం. ప్రస్తుతానికి వస్తే దుర్బలుడు అంటే శక్తిహీనుడు, అంటే బలహీనుడు అనమాట. అటువంటి వ్యక్తిని మనం అవమానించకూడదని అర్థం. ఎందుకంటే మన చేతిలో అధికారం ఉంది కదా అని. అధికారం లేని వారిని అవమానిస్తే, అలాగే బలహీనులని అవమానిస్తే వారికి ప్రజల సానుభూతి వస్తుంది. వారు వానికి అధికారం కట్టబెట్టినప్పుడు అప్పుడు మన పరిస్థితి దుర్భరంగా ఏర్పడుతుంది. అంతే కదా. నెక్స్ట్, నాస్తగ్నే దౌర్బల్యం అన్నాడు చాణక్యుడు. అంటే అగ్నికి దౌర్బల్యం అనేది ఉండదట. ప్రస్తుతానికి వస్తే నిజాయితీ నిప్పు లాంటిది అంటారు కదా. అంటే నిజాయితీ గలవాడు దుర్బలుడు కాజాలడు. అతని నిజాయితీని అతనికి బలసంపన్నుని చేస్తుంది, ఎల్లవేళలా కాపాడుతుంది. అందుకే సత్యమేవ జయితే అన్నారు. అలాగే ధర్మో రక్షతి రక్షిత అన్నారు కదా. అంటే సత్యం పలికేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, నిజాయితీతో బ్రతికేవాడు నిప్పులా స్వచ్ఛమైనవాడు. వారెప్పటికీ దుర్బలుడు కాలేరు. విజయం వారినే వరిస్తుంది. వారి ధర్మమే వారిని కాపాడుతుందని అర్థం. నెక్స్ట్, వృత్తి మూలం అర్థలాభ. అంటే ఏ వృత్తికైనా మూలం ధనలాభం. ధనలాభం లేని వృత్తి వ్యర్థమైనది. అటువంటి వ్యర్థమైన వృత్తిని ఎవరు చేపట్టరు. అంటే ప్రయోజనకరమైన కార్యం చేయాలి. అనవసర వ్యర్థ కార్యకలాపాల కోసం మన అమూల్యమైన సమయం వృధా చేయకూడదు. అలాంటి ఉపయోగపడే వృత్తిని చేపట్టడానికి తగిన విద్యని అభ్యసించాలి. నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలి. ఏ నైపుణ్యమైనా సాధనతో వృద్ధి అవుతుంది. కాబట్టి నిరంతరం సాధన చేస్తేనే ఏమైనా సాధించగలం. అనగననగరాగ మతిశైల్లుచునుండు తినగ తినగవేమ తీయనగును సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన గతంలో. కాబట్టి ఏదైనా కూడా మనం సాధన వల్ల సాధించగలుగుతాం. దానివల్ల మనకి లాభం కలుగుతుంది. నెక్స్ట్, అర్ధమూలౌ ధర్మ కామ. అంటే ధర్మ కామాలకి మూలం అర్థమే అని, అంటే ధనమే అని అర్థం. ధర్మం అంటే మనం చేసే కర్మం, అంటే పని. దాని లక్ష్యం ధనాన్ని ఆర్జించడమే. ధన ప్రయోజనం లేని పనిని ఎవరు చేయరు కదా. అలాగే కామం అంటే కోరిక తీరడం, అంటే సుఖం పొందడం. అర్థం అంటే ధనం ఆర్జిస్తే తద్వారా సుఖం లభిస్తుంది కదా. నెక్స్ట్, అర్థమూలం సర్వం కార్యం యదల్ప ప్రయత్నే కార్యం భవతి అన్నాడు చాణక్యుడు. అంటే ఏ పని జరగాలన్నా మూలం ధనం. ఎందుకంటే ధనం గలవాడు స్వల్ప ప్రయత్నంతోనే ఏ పనులైనా చేయగలుగుతాడు. తాను అనుకున్న కార్యం సాధించగలుగుతాడు. నెక్స్ట్, ఉపాయపూర్వం కార్యం నా దుష్కరం స్వాత్ అన్నాడు. అంటే ఉపాయంతో చేసే పనిలో శ్రమ ఉండదు. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో పనులు అతి తక్కువ శ్రమతో చేయగలుగుతున్నాం. దానికి కారణం మన మానవులు ఉపాయాలతో, అంటే తెలివితేటలతో వృద్ధి చేసుకున్న, విజ్ఞానంతో తయారు చేసుకున్న వివిధ వస్తువులు, వాహనాలు, యంత్రాల సాయంతో మన జీవనాన్ని సులభతరం, సుఖవంతం చేసుకున్నాం కదా. ఇప్పుడున్న సౌకర్యాలు ఏమీ చాణక్యుని కాలంలో లేవు. కొన్ని వందల సంవత్సరాలుగా మానవుడి విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని రూపొందించుకున్న వివిధ వస్తువాహనాలు, యంత్రాలు, ఆయుధాలతో ప్రగతి సాధించడం జరిగింది. తత్ఫలితంగా జనమంతా సుఖంగా జీవించగలుగుతున్నారు. నెక్స్ట్, అనుపాయపూర్వం కృతమపి వినశ్యతి అన్నాడు
చాణక్యుడు. అంటే ఉపాయం లేకుండా పని ఏమైనా చేసినా అది కష్టంతో కూడుకున్నది మాత్రమే కాక అనతి కాలంలోనే చెడిపోతుంది అని అర్థం. కాబట్టి ఏదైనా ఉపాయంతో చక్కని పనులు చేయటమే అవశ్యం. నెక్స్ట్, కార్యార్థి నాముపాయ ఏవ సహాయ అన్నాడు. అంటే పనులు తలపెట్టిన వారికి నిజమైన సహాయం ఉపాయమే. అంటే ఏ పనులు సులభంగా చేయాలన్నా ఉపాయంతో రూపొందించిన చిట్కాలు, సాంకేతికత ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం మానవుడు ఉపాయంతో కనిపెట్టిన కంప్యూటర్ ఎన్నో క్లిష్టమైన కార్యాలను సులభతరం చేసేసింది కదా. నెక్స్ట్, కార్యం పురుష కార్యేణ లక్ష్యం సంపద్యతే అన్నాడు చాణక్యుడు. అంటే పురుష ప్రయత్నం సరిగా చేస్తే కార్యస్వరూపం స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు దానిని సాధించవచ్చు. చాణక్యుని కాలంలో పురుషుల వల్లనే అధిక కార్యాలు చేయబడేవి. స్త్రీలకు అల్ప కార్యాలు మాత్రమే నిర్దిష్టమై ఉండేవి. కానీ ప్రస్తుతం స్త్రీ పురుష భేదాలు తగ్గాయి. అన్ని రంగాల్లోనూ స్త్రీలు కూడా పురుషులతో సమానంగా కార్యాలను సాధిస్తున్నారు. కాబట్టి దీనిని ప్రస్తుతానికి అన్వయించాలంటే పురుష ప్రయత్నం బదులుగా స్త్రీ పురుష భేదం లేకుండా మానవ ప్రయత్నం అంటే సరిపోతుంది. అప్పుడు ప్రయత్న లోపం లేకుండా చేస్తే ఏ కార్యమైనా సాధించబడుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రయత్న లోపం లేకుండా పనిచేస్తే దైవం తోడ్పడుతుంది అని మరో శ్లోకంలో చెప్పబడింది. నెక్స్ట్, దైవం వినాతి ప్రయత్నం కరోతి తద్విఫలం అన్నది. అంటే దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమవుతుందని అర్థం. అందుకే మన ప్రతి ముఖ్య కార్య ప్రారంభంలోనూ దైవ పూజ చేస్తాం. దైవాశీస్సులు ఉంటే పనులు సక్రమంగా జరుగుతాయని మన నమ్మకం. అది వివాహమైన, గృహప్రవేశమైన, జన్మదినమైన, వాహన వినియోగమైన, పంటలకై విత్తులు నాటేటప్పుడైనా, విద్యారంభమైన, చివరికి మరణమందైనా దైవ ప్రార్థనతోనే మన ప్రతి కార్యము ముడిపడి ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అన్నారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే నానుడు తెలిసిందే కదా. అందుకని మన యొక్క ప్రతి ప్రయత్నంలోనూ కూడా దైవ ప్రమేయం ఉంటుందని భావించాలి. నెక్స్ట్, అసమాహితస్య కార్యం నా విద్యతే అన్నాడు చాణక్యుడు. అంటే బుద్ధి నిలకడలేనివాడు ఏ కార్యం సాధించలేడు అని. అదంతే కదా, బుద్ధిలో నిలకడ లేకపోతే దేని మీద కాన్సన్ట్రేట్ చేయడు. కాబట్టి ఏ పని కూడా పూర్తి కాదు. నెక్స్ట్, పూర్వం నిశ్చిత్య పశ్చాత్కార్య మారభేత. అంటే ఏమి చేయాలో ముందు నిర్ణయించుకొని తరువాత ఆ పనిని ప్రారంభించాలి అని అర్థం. ప్రణాళిక లేకుండా చేసే పని ఏది కూడా సక్రమంగా జరగదు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. నెక్స్ట్, కార్యాంతరే దీర్ఘసూత్రత నా కర్తవ్య అన్నాడు చాణక్యుడు. అంటే పనిని ప్రారంభించిన తరువాత ఆ పనికి సంబంధం లేని అనవసర ఆలోచనలు చేయకూడదు. అందువల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఆ కారణంగా పనిలో నాణ్యత లోపిస్తుంది. అప్పుడు ఆసక్తి పోతుంది. చివరికి పని నిష్ఫలమవుతుంది. కాబట్టి ఒక పనిని తలపెట్టినప్పుడు అంకిత భావంతో దృష్టిని దానిపైనే ఉంచి సర్వశక్తులతో పనిచేసినప్పుడే అది సక్రమంగా పూర్తయి సత్ఫలితాలను ఇస్తుంది. నెక్స్ట్, నా చలచిత్తస్య కార్యవ్యాప్తి అన్నాడు చాణక్యుడు. అంటే చపలచిత్తుడు అంటే మనసును తన కార్యం మీద లగ్నం చేయని వాడు ఏ పని చేయలేడు అని అర్థం. అంతే కదా. ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు మన సంపూర్ణమైన దృష్టి దాని మీద ఉన్నప్పుడే ఆ పని పూర్తవుతుంది. అంతే తప్ప మనం పూటకో పని మార్చుకుంటూ పోతుంటే దాన్ని చపలచిత్తం అంటారు. అంటే ఒక దాని మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండదన్నమాట. అలాంటప్పుడు ఆ పని జరగదు. దానివల్ల ఫెయిల్యూర్ వస్తుంది. నెక్స్ట్, హస్తగతావ మాననాత్ కార్యవ్యతిక్రమో భవతి అన్నాడు చాణక్యుడు. అంటే చేతిలో గలదానని చిన్నచూపు చూస్తే ఆ పని చెడుతుంది. అనేక ఇతర విషయాలలో సైతం ఈ సూత్రం వర్తిస్తుంది.
దూరపు కొండలు నునుపు అంటారు. అలాగే పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. అంటే మనతో ఉన్నదానికి విలువ ఇవ్వాలి కానీ మనకు లేని దానికి కాదని అర్థం. నెక్స్ట్, దోషవర్జితాని కార్యాణి దుర్లభాని అన్నాడు చాణక్యుడు. అంటే దోషాలు లేని కార్యాలంటూ ఏమీ ఉండవు, మంచి చెడు కలిసే ఉంటాయి. ఏది కూడా 100% మంచిది ఉండదు, అలాగే చెడ్డది ఉండదు. మంచి చెడు అనే రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే దాని ప్రభావం దానిపై ఉంటుంది. అలాగే మనం చేసే ప్రతి పనిలో ఏదైనా కొంచెం తప్పు ఉండొచ్చు. దాన్ని సరిచేసుకుని పనిని ముగించడం ఉత్తముల లక్షణం. ఇదే లక్షణం మానవులకు కూడా వర్తిస్తుంది. తప్పులెన్నువారు తండోపతండంబులు పూర్వజనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. కాబట్టి తప్పులు అంటే దోషాలు అనేవి ప్రతి వారిలోనూ ఎంతో కొంత ఉంటాయి, కానీ తప్పులు లేకుండా అంటూ ఎవ్వరూ ఉండరు. కానీ తప్పులు ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని పని చేసుకోవాలి. నెక్స్ట్, దురనుబంధం కార్యం నారభేత అని అన్నాడు. అంటే చెడుగా పరిణమించే పనిని ప్రారంభించకూడదు అని అర్థం. మంచి పని చేయకపోయినా నష్టం లేదు, కానీ చెడ్డ పని ఎప్పుడూ చేయకూడదని అర్థం. అలాగే నువ్వు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి అపకారం తలపెట్టకు అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా భవంతిని కట్టకపోయినా పర్వాలేదు, కానీ కట్టిన దాన్ని కోల్చొద్దు. అలాగే ఎవరిని పొగడకపోయినా పర్వాలేదు, కానీ అనవసరంగా విమర్శించకు లేదా దూషించకు. ఇది ఈ విషయం, ఈ సూత్రం. నెక్స్ట్, కాలవిత్ కార్యం సాధయేత్ అన్నాడు చాణక్యుడు. సమయాలు తెలిసినవాడు కార్యం సాధించగలుగుతాడు. అంటే మనకి ఇతరులతో పని వచ్చినప్పుడు వారి మనోస్థితిని తెలుసుకొని పెడితే ఫలితం ఉంటుంది. అంతేగాని వారు దుఃఖంలోనో కోపంలోనో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి సాయం అర్థిస్తే ఫలితం ఉండదు. అలాగే వారు నష్టపోయి ఉన్న సమయంలో వెళ్ళి ధన సాయం అడిగితే ప్రయోజనం ఉండదు కదా. నెక్స్ట్, కాలాతిక్రమాత్ కాలఫలం పిబతి అన్నాడు చాణక్యుడు. అంటే సమయాన్ని దాటబెడితే కాలమే ఫలాన్ని మింగేస్తుంది. అంటే ఏ సమయంలో జరగాల్సిన పని ఆ సమయంలో పూర్తి చేయాలి. పువ్వును వాసన చూడాలంటే అది విరిసినప్పుడే, అలా ఓ పండును తినాలంటే అది పక్వానికి వచ్చి ఉన్నప్పుడే. అంతేగాని ఆలస్యమైతే పువ్వు వాడిపోతుంది, పండు కుళ్ళిపోతుంది. అలాగే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అన్నాడు. వయసు దాటితే ప్రయోజనం ఉండదు. సకాలంలో చేసిన కర్మలే సత్ఫలితాలను ఇస్తాయి. క్షణం ప్రతికాల విక్షేపణం నా కుర్యాత్ సర్వకార్యేషు అన్నాడు చాణక్యుడు. అంటే ఏ పని విషయంలోనూ కూడా క్షణమైన ఆలస్యం చేయకూడదు. ఆలస్యం అమృతం విషం అన్నారు. అందుకే క్షణం ఆలస్యమైన ఫలితాలు తారుమారవుతాయి. నెక్స్ట్, దేశకాల విభాగం జ్ఞాత్వా కార్యమారభేత అన్నాడు. అంటే ఏ దేశంలో ఏ కాలంలో ఏమి చెయ్యాలో తెలుసుకొని పని ప్రారంభించాలి. అంటే ఒక్కో ప్రాంతంలో ఒక ఆచారం ఉంటుంది, ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి వాటిని ముందుగా తెలుసుకొని ఆ ప్రకారం వాటిని పాటించాలి. నెక్స్ట్, దైవహీనం కార్యం సుసాధ్యమపి దుస్సాధ్యం భవతి అన్నాడు చాణక్యుడు. అంటే సులభంగా జరగవలసిన పని కూడా దైవం ప్రతికూలంగా ఉంటే కష్టపడి సాధించవలసి ఉంటుంది. అందుకని దైవాన్ని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టే మన సాంప్రదాయం ప్రకారం ఏ పని చేసినా ముందుగా దైవాన్ని ప్రార్థిస్తాం. నెక్స్ట్, నీతిజ్ఞో దేశకాలో పరీక్షేత్ర అన్నాడు చాణక్యుడు. అంటే నీతి తెలిసినవాడు దేశాన్ని కాలాన్ని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. అంటే స్వస్థానంలో ఉన్నప్పుడు స్థాన బలిమితో ఎన్ని పనులైనా చేయగలుగుతాం. అదే పరస్థానంలో అయితే పరిమితంగానే చేయగలుగుతాం. ఒక దేశానికి రాజైనా మరో దేశానికి వెళితే అక్కడ సామాన్య పౌరుడి క్రింద లెక్క. దీనికి సంబంధించే వేమన శతకంలో పద్యం ఇలా ఉంది: అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా,
విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే కాబట్టి అన్ని చోట్ల నేనే గొప్పవాడిని, నేనే బలవంతుణ్ణి అని విర్రవేయకుండా దేశ కాల పరిస్థితులను బట్టి మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. అప్పుడే అన్నీ ఫలవంతమవుతాయి. ఇది ప్రస్తుతానికి ఈ చాణక్య సూత్రాలు. నెక్స్ట్ వచ్చే భాగంలో మరికొన్నింటి గురించి తెలుసుకుందాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.